వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనం ఈ బడ్జెట్ సిరీస్లో ఒక్కొక్క సెక్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ వీడియోలో మనం టెక్స్టైల్ అపెరల్ సెక్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ సెక్టర్ ఏదైతే ఉందో మనకు టెక్స్టైల్ అపెరల్ అండ్ లెదర్ సెక్టర్ అయితే ఉందో ఈ సెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా అంటే మనకు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడంలో, రెవెన్యూ జనరేట్ చేయడంలో, ఈ రెండింటిలో కూడా ఈ సెక్టర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఫస్ట్ మనం డిస్కస్ చేస్తే ఈ టెక్స్టైల్ సెక్టర్ అనేది మనకు ఇది ఒకటే కాదు. జనరల్గా మనం చూసే ఓన్లీ క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటే కాదు, మనకు అపెరల్స్ కూడా దీని కిందికి వస్తాయి. అంటే మనం యూస్ చేసే హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు, చెప్పులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా దీని కిందికి వస్తాయి. వీటితో పాటు మనకు లెదర్ ఇండస్ట్రీ. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయగలిగేవి. అంటే ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సేమ్ స్కిల్డ్ అండ్ సమ్ టైమ్స్ ఏంటంటే అన్స్కిల్డ్ పీపుల్కి కూడా మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది. అంటే ఎవరినైతే మనం అగ్రికల్చర్ సెక్టర్ నుంచి మనం మైగ్రేట్ చేయాలనుకుంటున్నామో, ఇండస్ట్రియల్ సెక్టర్కి కానివ్వండి, లేదంటే సర్వీస్ సెక్టర్కి కానివ్వండి, మాక్సిమం వీళ్ళు ఏంటి అంటే లో స్కిల్డ్ లేకపోతే అన్స్కిల్డ్ ఉంటారు. సో వీళ్ళని ఏంటి అంటే మనకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి మనకు ఈ టెక్స్టైల్ అండ్ అపెరల్ సెక్టర్ అనేది చాలా మంచి సెక్టర్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి ఏమిటి అంటే ఈ టెక్స్టైల్ అండ్ అపెరల్ సెక్టర్లో ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంతో పాటు ఇంకొకటి కూడా లార్జ్ రెవెన్యూ కూడా జనరేట్ చేస్తుంది. సో ఇండియా మనకి ఏంటి అంటే కాటన్ అనేది మనకు చాలా ఎక్కువగా ఉంటుంది ప్రొడక్షన్. మనం ఎవ్రీ ఇయర్ ఎంతో కాటన్ని మనం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. సో అఫ్కోర్స్ ఇంటర్నేషనల్కి సంబంధించి ఇష్యూస్ సంబంధించి వాటి వల్ల కూడా ఇక్కడ కాటన్ ఫార్మర్స్ కూడా సఫర్ అవుతూ ఉన్నారు, మంచి ప్రైస్ రాకపోవడం కూడా. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఇక్కడ ఇండియాలోనే ఈ టెక్స్టైల్ సెక్టర్ని బాగా అభివృద్ధి చేస్తే మనకు వరల్డ్ వైజ్గా ఇక్కడ మనం కొన్ని అబ్జర్వ్ చేస్తే కొన్ని కంట్రీస్ చాలా ఫేమస్ టెక్స్టైల్ సెక్టర్. పర్టికులర్గా మనకు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువగా ఈ టెక్స్టైల్ సెక్టర్ని ఎక్స్ప్లాయిట్ చేశాయి. సో మనం కూడా మనకున్న కాటన్ ఏదైతే ఉందో మనకు ఆల్రెడీ రా మెటీరియల్ అనేది మనకు చాలా ప్లెంటీ రా మెటీరియల్ అవైలబుల్గా ఉంది. సో ఈ రా మెటీరియల్ని యూస్ చేసుకొని మనకి ఇక్కడ టెక్స్టైల్ సెక్టర్ని ఎంకరేజ్ చేసి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు, రెవెన్యూని కూడా చాలా ఎక్కువగా జనరేట్ చేయొచ్చు. సో అందుకే మనకు ఈ రీసెంట్ బడ్జెట్లో కూడా మనకు చాలా ఎక్కువ అలొకేషన్స్ అనేవి చేయడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ మనం ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే చాలా వరకు ఇక్కడ ఈ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్స్ అనేది చాలా అవసరం. ఇక్కడ ఎక్స్పోర్ట్ సంబంధించి దాంతోపాటు ఇక్కడ ఏంటి అంటే పాలసీ ఓరియంటెడ్ సంబంధించి మనకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ అనేది కూడా మనకు చాలా అవసరం. సో అందుకే మనకి ఇక్కడ టెక్స్టైల్ పార్క్స్ని మనకు గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంది. తెలంగాణలో అయితే సిరిసిల్లలో మనకు సపరేట్ టెక్స్టైల్ పార్క్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాంతోపాటు డీసెంట్రలైజ్డ్ టెక్స్టైల్ పార్క్స్ని కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉంది. మనకు ఆల్రెడీ ఈ టెక్స్టైల్ సంబంధించి చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పొచ్చు. తెలంగాణలో జిఐ ట్యాగ్స్ ఉన్నాయి, మనకు పోచంపల్లి శారీస్ కావచ్చు, సిద్దిపేట గొల్లబొమ్మ శారీస్ కావచ్చు, ఈ విధంగా మనకు టెక్స్టైల్ సంబంధించి జిఐ ట్యాగ్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ ఏంటి అంటే మంచి ఆదరణ కూడా ఉంది. సో ఈ విధంగా గవర్నమెంట్ ఓన్లీ ఈ విధంగానే కాకుండా ఓన్లీ శారీస్ ఇలా కాకుండా ఇంకా డైవర్సిఫైడ్ ప్రొడక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ఎంకరేజ్ చేసి టెక్స్టైల్ ఎంకరేజ్ చేయడం ద్వారా ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయొచ్చు మనం. దాంతోపాటు రెవెన్యూని కూడా డబుల్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తుంది. ఈ టెక్స్టైల్ సెక్టర్లో మనకి ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టెక్నికల్ టెక్స్టైల్స్. సో జనరల్గా మనం ఏమనుకుంటాం, టెక్స్టైల్స్ అంటే జనరల్గా ఓన్లీ మనం ఏదైతే క్లాత్ వేసుకుంటాం, వేర్ చేస్తాం అవే అని చెప్పేసి అనుకుంటాం. ఇవి కాకుండా టెక్నికల్ టెక్స్టైల్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మనకు జనరల్గా మెడికల్ పర్పస్లో కానివ్వండి, లేదంటే స్పేస్ టెక్నాలజీ పర్పస్లో కానివ్వండి, లేదంటే ఇండస్ట్రియల్ పర్పస్లో కానివ్వండి, మనం చాలా వరకు ఈ టెక్స్టైల్ క్లాత్ని యూజ్ చేస్తూ ఉంటాం రకరకాల ప్రొడక్ట్స్ తయారు చేయడానికి. ఇండస్ట్రీస్కి అవసరమయ్యే విధంగా, ఈ మెడికల్కి అవసరమయ్యే విధంగా. సో వీటిని కూడా ఎంకరేజ్ చేయడం ద్వారా ఏంటి అంటే మనకు ఈ డైవర్సిఫైడ్ ప్రొడక్ట్స్ అనేవి పెరిగిపోయి మనకు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ టెక్స్టైల్ సెక్టర్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఆదాయం అనేది మనం ప్రొవైడ్ చేయొచ్చు.